హాయ్ అండి, నేను మీ రెడ్డి గారిని. అదేనండి పెళ్లివారం అంటే వెబ్ సిరీస్లో చూశారు కదా. మధ్యతరగతి కష్టాల గురించి మీకు తెలియదే ఉందండి. నీతులు చెప్పేవాడే బూతులు తడతాడా? ఆయన నిప్పుని భరించిన వాడికే బతుకు తీపి తెలుస్తుంది. ఈ ప్రపంచంలో మీకు మాత్రమే ప్రాబ్లమ్స్ ఉంటాయా? నాకు పెళ్ళి అవ్వలేదు సార్. అదే ఆ క్యారెక్టర్ని బేస్ చేసుకునే రెడ్డి గారు ఫ్రమ్ రాజమండ్రి అని మళ్ళీ మిమ్మల్ని నవ్వించడానికి వస్తున్నాను. చూసుకుని మరి ఒక అన్నయ్యగా మీ ప్రాబ్లం షేరింగ్ చేసుకుందాం. ఎప్పుడు చూసినా ఇలా రోడ్ మీద నడిపిస్తూ మాట్లాడతావు కానీ ఏ రెస్టారెంట్ కో తీసుకెళ్లి మాట్లాడొచ్చు కదా అన్నయ్య. దీన్నే గ్రౌండ్ రియాలిటీ అంటారు. మన బతుకులు రోడ్డు మీద ఉన్నాయని సింబల్ గా చెప్పడమే నా ఉద్దేశం. ఓరి సత్యబాబు పౌరంబక్. హై బాబాయ్, ఓనర్ గారు మీరా? నేను ఇంకా బ్రోకర్ అనుకున్నానండి. జోకర్ని చేసి ఇన్నాళ్ళు ఆడుకున్నారు కదరా, క్రాకర్లు అలా పేలిపోతాను చూడు. ముందున్న 2 డబ్బులు ఇయ్యి. ఈ ఇంటి వరస అదే ప్రాబ్లం. నేరం మైండ్తో ఉంటారు. మనం రెంట్కున్న వాళ్ళు ఎంత బ్రాడ్ మైండ్తో ఉన్నాం. జాబ్ ట్రయల్స్ లో ఉన్నాం, వచ్చిన వెంటనే చేతిలో నోట్లో మీ నోట్లో స్వీట్లు పెట్టేస్తాం. బాస్ వచ్చే టైం అయింది. బాస్ది మా కాస్ట్ అనుకుంటా, అందుకే అంత ఫిరాషియస్ గా ఉంటారు. అద్విక గారు, మీ కజిన్ బ్రదర్ని ఇలా చూస్తుంటే మీకేమనిపించడం లేదా? ఇందాకైతే ఈ స్విగ్గీ ఆర్డర్లన్నీ సిగ్గు లేకుండా వాళ్ళవి అన్నారు. అయినా సిగ్గు ఉండాలి కదా సార్ ఒకళ్ళు ఆర్డర్ ఒకళ్ళు తినడానికి. ఒరే రెడ్డి, నీకు ఆఫర్ వచ్చిందిరా. పెళ్లిలున్నాయా పబ్బాలున్నాయా? జబ్బులో డబ్బులు కూడా లేవు. ఇప్పుడు ఆఫర్ పెట్టినా షాపింగ్ చేసే దోలు నాకు లేదు. బోరి నీ అబ్బా, ఆఫర్ కాదురా, జాబ్ ఆఫర్ లెటర్. టైం బాగున్నప్పుడు లాజిక్లు ఎతకూడదు సత్యబాబు. ఆయన నేను ఇప్పుడు నా సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్న టైం వచ్చింది. డోంట్ డిస్టర్బ్ మీ.